పొందండి. రామకృష్ణ రారమ్మంటున్నారు. శ్రీ గణేష్ సముచిత స్థానం కల్పిస్తున్నారు. సొంత పార్టీ మాతోనే అంటున్నారు. మరి ఆ నేత ఎటు తేల్చుకోలేకపోతున్నారా? ప్రారంభోత్సవాల్లో ప్రతిపక్ష నేతలతో కలియదిరుగుతున్నారు. కొబ్బరికాయ కొట్టాలంటే ఆయననే ముందుంటున్నారు. అంత ఇంపార్టెన్స్ ఆ నేతకి ఎందుకు ఇస్తున్నారు? ఎమ్మెల్యేతో సమస్యలు చెప్తున్నారు. నామినేటెడ్ మెంబర్తో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గులాబీ నేతగా అధికారుల వద్దకు వెళ్లి పనులు మంజూరు చేయించుకుంటున్నారు. అందరూ ఆయన్ని రమ్మంటూ ఎందుకు ఆహ్వానం పలుకుతున్నారు? బలమైన నేతగా ఆ వార్డులో ఉన్న సీనియర్ నాయకుడిపై ప్రత్యర్థి పార్టీ నేతలు గురిపెట్టారు. నేను రాను మొర్రో అనుకుంటున్నా ఆయనను మాత్రం కలుపుకొని పర్యటనలు చేయడం వెనుక కారణం ఏమిటి? కండువా మార్చేది లేదంటూ ఆ నేత దృఢంగా ఉన్నా వెంట ఉంటే చాలంటూ నేతలు ఆశిస్తున్నారు. ఏంటి ఈ కథ? ఎవరు అంతటి నేత అనుకుంటున్నారా? పరేషాని పాండు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ 6వ వార్డు సభ్యుడిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో 6 నుంచి బలంగా ఉన్న నాయకుడు పాండు యాదవ్. కాస్త అమాయకత్వంతో పాటు మొహమాట పరుడుగా పాండు యాదవ్ ఉండగా ఇప్పుడు 6వ వార్డులో మాత్రం ప్రత్యర్థి పార్టీ నేతల దృష్టి అంతా ఆయనపైనే పడింది. ఒకరు సొంత పార్టీ నేతకు చెక్ పెట్టేందుకు ఆయనకు ఆహ్వానం పలుకుతుంటే, మరొకరు బలమైన నేతగా ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే తమ బలం పెరుగుతుందన్న ఆశతో అన్నింటా అవకాశాలు ఇస్తుంటే, ఆయన మాత్రం ముందుగా వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్న రకంగా అడుగు ముందుకు వేసింది లేదంటూ గులాబీ పార్టీతోనే తన ప్రయాణం అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం గత కొద్ది రోజుల క్రితం వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ 6వ వార్డులో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ఆయన పర్యటనలో పాండు యాదవ్ తలుక్కుమనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తే, పాండు యాదవ్ మాత్రం ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి పరిశీలించడమే తనకు ముఖ్యమంటూ పర్యటనలో పాల్గొన్నారు. ఇక సమావేశాలతో పాటు పలు ప్రారంభోత్సవాలు సైతం ఎమ్మెల్యే వెంట పాల్గొనగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయనను ప్రత్యేకంగా చూడడంతో పాటు ఆయన ద్వారా వచ్చిన సమస్యలను నోట్ చేసుకుంటూ తనది భరోసా అంటూ హామీలు అందిస్తున్నారు. ప్రస్తుతం 6వ వార్డు బీజేపీలో రాజకీయం మరింత వేడెక్కిన వేళ ఇక మిగతా నేతలకు చెక్ పెట్టేలా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సైతం పాండు యాదవ్ ను ప్రతి కార్యక్రమంలో భాగస్వామిని చేస్తున్నారు. నువ్వేది కోరితే అది అంటూ బడ్జెట్లు మంజూరు చేయడంతో పాటు ఆయన చెప్పిన అభివృద్ధికి నిధులు కేటాయింపులు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా ఇక పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలకకపోయినా ఆయన మనసులో మాట మాత్రం అదే అన్న మాటలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ ఎంట్రీ ఇస్తే చాలు పాండుకు ముందుగా ఆహ్వానం అందుతుండగా ఇప్పుడు మిగతా నేతలంతా కాస్త పరేషానిలో ఉన్నారు. పరిస్థితులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాండుకు ఆహ్వానం పలుకుతుండగా ఉంటే ఆయన మాత్రం అధికారుల వద్దకు వెళ్లి సమస్యను తెలియజేయడం, దానికి వర్క్ ఆర్డర్ లో తీసుకోవడం, ఇక అతిథులుగా వారుస్తే వారితో పాల్గొనడం దినచర్యగా పెట్టుకోగా, సొంత పార్టీలో కార్యక్రమాలకు సైతం పాల్గొంటూ నేను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ తెలియజేస్తుండగా, ఎంతమంది ఆహ్వానం పలికినా తాను మాత్రం ప్రస్తుతం మాత్రం మా పార్టీ మా నేతలంటూ ముందుకు సాగడం విశేషం.